రేపటి నుంచి ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన రూల్స్ మారబోతున్నాయి. ఇది సామాన్యుల జేబుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్, ఎల్పీజీ ధరల నియమాల్లో మార్పులుండే అవకాశం ఉంది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం యూపీఐ సేవల విషయంలో కూడా అనేక మార్పులు చేసింది. ఆగస్టు నెల నుంచి ఏ నియమాలు మారుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 1వ తేదీ నుంచి యూపీఐకి సంబంధించి అనేక కొత్త నియమాలు అమలు కాబోతున్నాయి. మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే మెరుగైన చెల్లింపు సౌకర్యాలను అందించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ అనేక నియమాలను మార్చింది. ఇందులో భాగంగా ఎన్పీసీఐ కొన్ని కొత్త పరిమితులను సైతం విధించింది. ఇది మీ చెల్లింపులను ప్రభావితం చేయదు, కానీ బ్యాలెన్స్ చెక్, స్టేట్మెంట్ రిఫ్రెష్, ఇతర విషయాలపై ఆంక్షలను విధిస్తుంది. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి యూపీఐ యాప్ నుంచి ఒక్క రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ మొబైల్ నంబర్కు లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే తనిఖీ చేయగలరు. నెట్ఫ్లిక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదాల లాంటి ఆటోపే లావాదేవీలు ఇప్పుడు కేవలం 3 టైమ్ స్లాట్లలో ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే రాత్రి 9:30 తర్వాత. మీరు ఒక రోజులో 3 సార్లు మాత్రమే విఫలమైన లావాదేవీల స్థితిని తనిఖీ చేసే వీలుంటుంది. ప్రతి చెకింగ్ కు మధ్య 90 సెకండ్ల గ్యాప్ ఉంటుంది. మీరు ఎస్బీఐ కార్డ్ హోల్డర్ అయితే మీకు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆగస్టు 11వ తేదీ నుంచి ఎస్బీఐ అనేక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందుబాటులో ఉన్న ఉచిత విమాన ప్రమాద బీమా కవర్ ను నిలిపివేయబోతోంది. ఇప్పటి వరకు ఎస్బీఐ, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, పిఎస్బి, కరూర్ వైశ్య బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులతో కలిసి కొన్ని ఎలైట్ ప్రైమ్ కార్డులపై 1 కోటి లేదా 50 లక్షల వరకు బీమా కవర్ను అందించేది.